మాజీ సీఎం జగన్ తన మానసిక పరిస్థితిని ఓసారి పరిశీలించుకోవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. గతంలో విశాఖ రాజధాని అన్నారని ఇప్పుడు మావిగన్ అంటున్నారని సెటైర్లు వేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్లో అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్థించినా వైసీపీ మాత్రం వ్యతిరేకించిందని ఆయన విమర్శించారు. తెలంగాణ రైజింగ్ లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దక్షిణాసియా టెక్స్టైల్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చన్నారు. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ 27 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అస్సాంలోని దుబ్రిలో చేపట్టాల్సిన పర్యటనను రద్దు చేశారు. బీజేపీ అన్నాడీఎంకే పొత్తుపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే రాజకీయ పార్టీలకు భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందన్నారు. అస్సాం స్థానిక ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తాము వ్యతిరేకిస్తోంది చొరబాటుదారులను మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. పెహల్గాం దాడి జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ తమపై బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. టాలీవుడ్ హీరో సాయి దుర్గతే తాను నటించబోయే కొత్త మూవీ పేరును ప్రకటించారు. SDT-19 అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మకు భారీ జరిమానా పడింది. అతడి మ్యాచ్ ఫీజులో 25% కోత విధిస్తూ IPL గవర్నింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తన స్ట్రైక్ రేట్ పై విమర్శలు రావడంపై కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే ఘాటుగా స్పందించారు. తన సక్సెస్ చూడలేకనే కొంతమంది విమర్శలు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.